అమ్మ అని పిలవలేరు, ఆకలవుతుంది అని అడగలేరు. బుద్ధిమాంద్యంతో పుట్టడంతో అయిన వాళ్లే వారిని కాదనుకున్నారు. మేము ఉన్నామంటూ భరోసా కల్పిస్తుంది ఓ తల్లి. కడుపు నిండా వారికి అన్నం పెడుతూ అమ్మలా అన్నీ తానే చూసుకుంటుంది. ఏదైతే మానసిక వికలాంగుల వసతి గృహం ఉందో దీన్ని ఏ విధంగా ఆమె డెవలప్మెంట్ చేస్తుంది, డొనేషన్ పరంగా చేస్తుందా లేకపోతే ఓన్గా చేస్తుందనే విషయం పైన మనం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో దాంట్లో భాగంగానే పూర్తి చూసినట్లయితే దీనికి సంబంధించి మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా తెలుసుకుందాం రండి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే హైవేలో నడింపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామంలో 1999లో దివ్యాంగుల వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. అందులో గాయత్రి 15 సంవత్సరాలుగా దివ్యాంగులకు సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా మానసిక వికలాంగులం కలిగిన పిల్లలకు సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి నూతనంగా భవనం నిర్మించి అక్షర మానసిక వికలాంగుల వసతి గృహం ఏర్పాటు చేసి పిల్లలకు సేవలు అందిస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 మంది మానసిక వికలాంగులను అన్ని తానే చూసుకుంటుంది గాయత్రి. 2018లో అక్షర మానసిక వికలాంగుల వసతి గృహాన్ని ఏర్పాటు చేసి తల్లి తండ్రి లేని పిల్లలకు, మానసిక వికలత్వం కలిగిన పిల్లలకు తోడుగా నిలుస్తోంది. నేను నిమ్మపల్లి నుంచి వచ్చారు. అంటే ఎప్పటి నుంచి ఉన్నారమ్మా ఇక్కడ మీరు? 2 years. 2 years నుంచి. ఎలా ఉందమ్మా ఇక్కడ? బాగుంది సార్. బాగుందా? మేడం గారు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? ఓకే. అంటే ఆ ఫుడ్ కి సంబంధించి కానీ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే డాక్టర్లు రావడం కానీ ఏదైనా చేస్తున్నారు ఇక్కడ? అంతా చాలా పర్వాలేదు, 100% బాగుంది. మీకు ఏదైనా ఇక్కడ వర్క్ చేసుకునేదానికంతా మేడం వాళ్ళంతా అంతా బాగుంది సార్, 100% బాగుంది. అంటే ఎట్లా మేడం గారు మీ అమ్మలాగా చూసుకుంటున్నారా లేకపోతే ఎట్లా? అమ్మ కన్నా ఎక్కువ మేడం. ఎక్కువ చూసుకుంటున్నారా? 200% ఎక్కువ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నిడిగుంట. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అంతా? బాగుందా? అంటే వచ్చే డోనర్స్ కానీ అందరూ కానీ మీ పట్ల అంతా బాగా చూసుకుంటారా? మన బిడ్డలకే సేవలు చేయటం చాలా కష్టం. అలాంటిది ఏమీ తెలియని చిన్నారులకు, తమ పనులు తాము చేసుకోలేని వారు, నడవలేని వారు, వినికిడి, చూపు ఇలా అనేక లోపాలతో బాధపడే వారికి నిర్విరామంగా సేవలు అందించడం గొప్ప విశేషం. అంతేకాకుండా పిల్లలకు స్వయం ఉపాధి కింద పేపర్ ప్లేట్స్ తయారు చేయటం, చిన్న చిన్న పనులు చేసేలా అవకాశం కల్పించే విధంగా గాయత్రి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం డోనర్స్, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గాయత్రి మానసిక వికలాంగుల వసతి గృహాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రభుత్వం సహకారం ఇస్తే మరింత మందిని చేరదీస్తామంటున్నారు. వికలాంగుల వసతి గృహాన్ని నిర్వహిస్తున్న మేడం గారితో మనం ఉన్నాము. సో వారి మాటలు తెలుసుకున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, ఈ అక్షర మానసిక వికలాంగుల కేంద్రాన్ని మీరు ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, ఎలా స్థాపించారు, స్థాపించాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఈ అక్షర మానసిక వికలాంగుల వసతి గృహంను 2018లో రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. 2019 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగానే కరోనా రావడం జరిగింది. కానీ అంతకుముందు నా ఇంటెన్షన్ దేనిపైన నేను ఆధారపడి చేశానంటే, అబోవ్ 18 years పిల్లలకి ఎవరైతే ఫాదరు మదర్ లేకుండా గార్డియన్ దగ్గరుండి, తర్వాత ఎవరు లేని వాళ్ళు, మానసిక వికలాంగులే కాకుండా మెంటలీ హిల్నెస్ అన్నమాట, మధ్యలో వచ్చినటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి ఆడపిల్లలకి సెక్యూరిటీగా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను 2019లో స్టార్ట్ చేయడం. ఆడపిల్లలకు సంబంధించి తీసుకోవాలనుకున్నారు? ఆడపిల్లలనే కాదండి, ఎవరైతే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ గార్డియన్ అంటే వితౌట్ పేరెంట్స్ లేకుండా ఉండి మానసికమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, అది అబోవ్ 18 years తర్వాత ఉన్నటువంటి, అంటే బిలో 18 years ఎందుకని మీరు అడగచ్చు. బిలో 18 years అయితే గవర్నమెంట్ చాలా సంస్థలు ఉన్నాయి, గవర్నమెంట్ నిర్వహించే సంస్థలు చాలా ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఆ సంస్థల్లో షెల్టర్ పొందుతూ అంటారు. అబోవ్ 18 years అయితే ఎక్కడ అనేది పెద్దగా లేదు. కాబట్టి దాని ద్వారా నేను దానిపైన చేయాలని ఉద్దేశం ఉండింది. కాబట్టి నేను దాన్ని స్టార్ట్ చేయడం అనేది. మేడం, అంటే 2018 ముందు కూడా మీరు ఏదన్నా వర్క్ చేయడం కానీ లేకపోతే ఇలాంటి వాటి చేయడం కానీ చేశారా? ఎక్స్పీరియన్స్ ఏమన్నా? 1999 నుంచి ఫీల్డ్ లోనే ఉన్నా. నేను ఒక సంస్థలో పనిచేయడం అనేది జరిగింది. లాస్ట్ 2023 వరకు కూడా వర్క్ చేశాను. అక్కడ అడ్మినిస్ట్రేషన్ లో వర్క్ చేశాను. ఆ తర్వాత అంటే 2019 లో స్టార్ట్ చేసి మళ్ళీ ఎందుకు మేడం 2023 వరకు ఆ గ్యాప్ ఏమి ఒక డౌట్ రావచ్చు. సో యాక్చువల్ గా 2019 లో స్టార్ట్ చేసిన, నేను వేరే స్టాఫ్ ని పెట్టి దాన్ని మెయింటైన్ చేయడం జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ మెయింటైన్ చేస్తా అన్నారు. సో నేను అక్కడ జాబ్ చేస్తున్నాను.
నాకు లోపల ఒక ఇది ఉందన్నమాట. ఎక్కడైనా సరే నాకు 25 ఇయర్స్ పూర్తయ్యే వరకు ఒక చోట ఉండాలా అనే ఇంటెన్షన్ లో ఉండింది కాబట్టి ఆ 25 ఇయర్స్ పూర్తయ్యే వరకు అక్కడ ఆ సంస్థలో వర్క్ చేయడం జరిగింది. 25 పూర్తి అయిపోయిన వెంటనే నేను అక్కడి నుంచి రిలీజ్ చేసుకొని వచ్చి అప్పటి నుంచి ఈ సంస్థను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని రకాలుగా నేను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 2023 నుంచి దీన్ని డెవలప్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనకు 30 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్ గా నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే 5 మెంబర్స్ తో స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే 30 మెంబర్స్ ఉన్నారు. అంటే మేడం, అంటే మీరు బయట ఒక సెక్టర్ లో పనిచేస్తా ఉన్నప్పుడు అక్కడ నుంచి బయట వచ్చేసిన తర్వాత అంటే మేము రన్ చేస్తామని చెప్పేసి కానీ ఏదైనా లోటుపాట్లు కానీ మీకు ఏదైనా అవంతరాలు ఎదురయ్యాయా? చాలా అవంతరాలు ఎదురయ్యాయి. అన్నిటినీ దాటుకుంటూ ఈరోజు ఈ సంస్థను నిలబెట్టడం జరిగింది. అంటే అంటారు కదా, డూ ఆర్ డై, చేయాలా లేకుంటే సావాలా అనే కాన్సెప్ట్ తోనే నేను దీన్ని చేయడం అనేది జరిగింది అనమాట. చాలా సమస్యలు అయితే ఎదుర్కోవడం జరిగింది, ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక సవాల్ లాగా ఉంటుంది, ఇది ఆషామాషి అయిన విషయం కాదు. మనం ఒక మంచి చేయాలన్నప్పుడు చాలా సమస్యలు అనేటివి ప్రతి మనిషికి ఎదురవుతాయి. ఏ మనిషి అయినా చేయాలనుకున్నప్పుడు ప్రతి మనిషికి ఎదురైతే నాకనే కాదు ప్రతి మనిషికి ఉంటుంది. బట్ అవన్నింటినీ దాటుకొని ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలము, ఏ మంచి అయినా చేయగలము అనేది నా ఉద్దేశం. వైకే టీవీ ఆధ్వర్యంలో మీరు డోనర్స్ కావచ్చు లేదా గవర్నమెంట్ కావచ్చు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? గవర్నమెంట్ కి అంటే నేను వాళ్ళు ఇది పర్మిషన్ ఇచ్చినందుకు సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డోనర్స్కి అయితే 99% అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ద్వారానే కదా నేను ఇంతగా చేయగలుగుతున్నాను. మరి నేనే భోజనం పెట్టాలంటే కూడా ఇంతమందికి నేను సమాలించలేను కదా. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే నేను చేయగలుగుతున్నాను. నేను కేవలం మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం, వాళ్ళు ఇచ్చింది వీళ్ళకి అందిస్తున్నాను. తమ పిల్లల పుట్టినరోజు కార్యక్రమాలు, పెళ్లి రోజు కార్యక్రమాలు ఇళ్లలో జరుపుకోవటం కంటే ఇక్కడ జరుపుకుంటే చాలా ఆనందంగా ఉంటుందని డోనర్స్ అంటున్నారు. మా డాడీ వాళ్ళు ఖర్చుల కోసం ఇచ్చే డబ్బులు 500,000 సేవ్ చేసుకొని ఆ డబ్బులు తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చాను అనమాట. అది అలాగే నాకు కంటిన్యూ అలవాటు అయిపోయింది. నా బర్త్డేకి నేనేం మా ఉండే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా, లేని వాళ్ళకి సహాయం చేద్దాము, దేవుడు ఇచ్చేది అందుకే కదా, లేని వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో నాకు అప్పుడు ఎందుకు అనిపించింది. నా బర్త్డే అలా సెలబ్రేట్ చేస్తూ ఆ ప్రాసెస్ లో వన్స్ మ్యారీడ్ అయిన తర్వాత నా పిల్లల బర్త్డేలు ఇక్కడ చేద్దామని అనుకున్నాను. మన పలానా సరౌండింగ్స్ లో ఏమున్నాయని చూసే ప్రాసెస్ లో నాకు ఇక్కడ రిమ్స్ అనేసి వచ్చింది. రిమ్స్ లో మేడం వర్క్ చేస్తున్నాను ఇంత ముందు, అక్కడికి వెళ్ళాను 2 times అక్కడ చేసినాను. మళ్ళీ అక్షరా ఫౌండేషన్ పెట్టారని చెప్పి మేడం తెలిసింది, మళ్ళీ కంటిన్యూగా చేస్తుంది. 10 kg రైస్ బ్యాగ్స్ వచ్చి 4 ఇచ్చాను. వాటర్ ఇది ఫిల్టర్ వాటర్ క్యాన్స్, మళ్ళీ బాత్రూమ్ బకెట్స్, వాటర్ బాటిల్స్ కొన్ని ఇచ్చాను, కొన్ని ప్లేట్స్ ఇచ్చాను. ఇంత ముందు అయితే శివ దీక్ష చేసింది 3 days. ఆ 3 days లో నాకు బిజినెస్ త్రూ ఎంతైతే ప్రాఫిట్ అయితే వచ్చిందో ఆ అమౌంట్ తీసుకొచ్చి మేడం గారికి ఇచ్చాను అనమాట. ఇది మేడం గారు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏమంటే, మీరు సంపాదించే సంపాదన ఏదైతే ఉందో అది నా ఫ్యామిలీ, నా పిల్లలు అనేది కాకుండా సొసైటీ కోసం కూడా మీరు 1 రోజు 2 రోజులు కేటాయిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది మంచి కార్యక్రమాలకి, ఇలా లేని వాళ్ళకి, అబాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనేది మీరు డబ్బులు కానీ మీకు చేతనేది ఏదైతే సహాయం చేయగలరో అది చేస్తే చాలా సంతోషంగా ఉంటుందని వైకేటీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. బర్త్డే ఉంటే అన్నదానం ఏమైనా చేయాలనుకుంటున్నావా, పిల్లలకి ఏమైనా భోజనం పెట్టాలనుకుంటున్నావా అని అడిగితే అవును నేను చేయాలనుకుంటున్నాను, ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అని చెప్తే మా ఫ్రెండ్ కానీ నెంబర్ ఇచ్చాడు. నేను మేడం కాల్ చేయడం జరిగింది. మేడం అయితే ఖచ్చితంగా నాకు రెస్పాన్స్ ఇచ్చి, సార్ ఇలా నడుపుతున్నాం, మేము ఇంతమంది పిల్లలు ఉన్నారు, మీరు భోజనం చేసుకుని వస్తే మేము తీసుకుంటాం సార్ ఖచ్చితంగా అని మేడం మాకు సహకరించారు. అందువలన మేము భోజనం అంతా చేసుకొని ఇక్కడికి వస్తే మేడము బాగా రిసీవ్ చేసుకొని పిల్లలకి అందరికీ భోజనం పెట్టడం జరిగింది. బర్త్డే సెలబ్రేషన్ ఇంట్లో చేసుకునే దానికన్నా ఇక్కడ వీళ్ళ అందరి సమక్షంలో చేసుకుంటే అందరు కుటుంబ సమేతంగా ఒక హ్యాపీ ఫీల్ అవుతానని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి మన బిడ్డలు అని చెప్పేసి మనమంతా ఒకటే, మనకి కులం మతం జాతి భేదం అలాంటివి ఏం లేవు, అందరూ ఒకటే, మనమంతా మానవులంతా ఒకటే అని నా ఒపీనియన్ సార్. అందుకని ఇక్కడంతా వచ్చి మేము కుటుంబ సమేతంగా వీళ్ళకి మా వల్ల ఆయన హెల్ప్ చేసి వాళ్ళకి భోజనం చేసి మేము పెట్టాము. మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా గాయత్రి సేవలు అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈమె సేవలను గుర్తించిన ప్రభుత్వం తనకు అవార్డు కూడా ప్రదానం చేసింది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.